తెలంగాణ ఏర్పడిన తర్వాత స్కూల్ ఫీజుల నియంత్రణ జరుగుతుందని, ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్న అధిక ఫీజులకు అడ్డుకట్ట పడుతుందని ఎదురుచూసిన వారికి నిరాశ ఎదురైంది. నర్సరీ, ఎల్కేజీ పిల్లల ఖర్చులే వేల నుంచి లక్షలకు చేరుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సంపాదనలో ఎక్కువ శాతం పిల్లల స్కూల్ ఫీజులకే పెట్టాల్సి వస్తుందని సామాన్య ప్రజలు ఆందోళన పడుతున్నారు. నిత్యావసర ధరలు పెరిగినప్పుడు స్పందించే ప్రభుత్వం అధిక ఫీజుల వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల మీద కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. హెచ్ఎస్పీఏ జనరల్ సెక్రటరీ వెంకట్ సాయినాథ్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. తమ పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలనే ఉద్దేశంతో పేద మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. కానీ ప్రతి ఏడాది పెరిగిపోతున్న ప్రైవేట్ స్కూల్ ఫీజులతోటి పేద మధ్యతరగతి తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఫీజుల నియంత్రణ ఇప్పటికైనా చేపట్టాలని గత కొన్నేళ్ల సంధి కూడా తల్లిదండ్రులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట్ సాయినాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్కూల్ ఫీజుల నియంత్రణకు సంబంధించి మీరు గత కొన్నేళ్ల సంధి కూడా పోరాడుతూ వచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు ఈ ఫీజుల నియంత్రణ అనేది ఎక్కడ ఆగిపోయింది? ఎక్కడి నుంచి మీరు ఫైటింగ్ అనేది మొదలుపెట్టారు సార్? 2009 ఎప్పుడైతే మొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ స్టార్ట్ అయిందో అప్పుడు హైదరాబాద్లో ఏదైతే ప్రైవేట్ స్కూల్లో ఫీజులు యథేచ్ఛగా పెంచుతుంటే అప్పుడు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్గా కొంతమంది సభ్యులం వచ్చి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి ఈ ప్రైవేట్ స్కూల్ ఫీజులు నియంత్రించాలని చెప్పేసి ప్రభుత్వానికి మొరపెట్టుకోవడం అనేది ఒక ఉద్యమంలా చేయడం జరిగింది. సో అప్పుడు గత ప్రభుత్వంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులని భవన్కి ముఖ్యమంత్రి నివాసానికి పిలుచుకొని మాకు హామీ ఇచ్చి GOMS 91 తీసుకొచ్చారు. ఆ GOMS 91ని కావాలని అధికారులు దాన్ని తూట్లు పొడుస్తూ దాన్ని ఛాలెంజ్ చేసే విధంగా రూపొందించి చిన్న చిన్న లూప్ హోల్స్ పెట్టి దాన్ని సుదీర్ఘంగా మేము దాదాపు 2016 దాకా ఆ యొక్క కేసుని మేము కొట్లాడి చివరికి సుప్రీంకోర్టు జస్టిస్ RS ఠాకూర్ గారు ఒక చిన్న అమెండ్మెంట్ చేస్తే అయిపోయేదాన్ని, మీరు ఇన్ని సంవత్సరాలు కోర్టుకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని చెప్పి ప్రశ్నిస్తే అప్పుడు ఆగమేఘాల మీద 2016లో తిరుపతిరావు గారి కమిటీ చేశారు. 12 సంవత్సరాల పిల్లల వరకు ఫ్రీగా మరియు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వాలది. ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కూల్ ఫీజుల నియంత్రణ కానీ, కాలేజ్ ఫీజుల నియంత్రణ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల జమా ఖర్చులు ఇది కొత్తగా చెప్పిన చట్టం కాదు, ఎడ్యుకేషన్ యాక్ట్లోనే ఉంది. ఎవ్రీ ప్రైవేట్ స్కూల్ సెప్టెంబర్లో వాళ్ళ జమా ఖర్చులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సమర్పించాలి. అప్పట్లో దస్త్రాలు సమర్పించాలి, ఇప్పుడు ఆన్లైన్ అప్డేట్ చేయాలి. మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ముందుగా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల జమా ఖర్చులు సెప్టెంబర్లో ఎన్ని స్కూళ్ళు జమ చేసినాయి? దాదాపు 40,275 ప్రైవేట్ స్కూల్స్, 40,270 స్కూల్స్ ఉన్నాయి. ఉట్టి రంగారెడ్డి ఇటు పరిసర ప్రాంతాల మంది చూసుకుంటే సుమారుగా 6,000 నుంచి 7,000 స్కూల్స్ ఉన్నాయి. ఎన్ని స్కూల్స్ మీ వెబ్సైట్స్లో అప్డేట్ చేసింది? ఎందుకు డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీస్ మీరు వేసినట్టయితే ఖచ్చితంగా ఫీజుని కట్టడి చేయొచ్చు. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలని ఫీ రెగ్యులేషన్ కమిటీస్ ద్వారా కట్టడి చేయొచ్చు. లేదా ప్రభుత్వమే పట్టణ ప్రాంతాల్లో 30,000, 40,000 ఫెసిలిటీస్ బేస్డ్ మ్యాక్స్ 50,000 దాటకుండా స్కూల్స్ నడపండి. ఇఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్, నాట్ ఎట్ లాస్, బట్ వీల్ గివ్ అ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పే వీళ్ళని కట్టడి చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే విద్యాశాఖ తమ దగ్గర ఇప్పటికీ ఉంచుకున్నారో అయితే ఒక మంత్రిని తీసుకురండి, లేదా ఇక్కడ దృష్టి సారించండి. అప్పుడు కానీ ఈ వ్యవస్థ బాగుపడదు. రానున్న రోజుల్లో విద్య లేని వాడు వింత పశువు అని ఏదైతే 100% ఉందో దాదాపు పశువులు తయారయ్యే అవకాశం ఎక్కువ ఉంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టాలను యథావిధిగా దాన్ని అమలు చేస్తే ఈ ఫీజుల కట్టడికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంతోమంది తల్లిదండ్రులు అధిక ఫీజులను చెల్లిస్తూ ఇప్పటికీ ఎంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారందరికీ కూడా ఒక ఉపశమనం దొరుకుతుందని కూడా హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకట్ సాయినాథ్ గారు అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. ఎల్నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు మోతెక్కనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది. మార్చి నుంచి మే దాకా సాధారణం కంటే అధిక గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని IMD అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఎల్నినో మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఆవర్తనం వేడెక్కడం వంటి పరిస్థితులు వేసవికాలం పొడవునా కొనసాగుతాయని, ఆ తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటాయని చెప్పారు. దేశంలో అనుకూల వర్షపాతానికి కారణమైన లానినా పరిస్థితులు వర్షాకాలం మధ్య నుంచి ఏర్పడనున్నట్లు అంచనా వేశారు.